అభివృద్ధిదాయకమైన ఫలాలు అందరికీ సమానంగా పంచాలి అన్నటువంటి చైతన్య దీప్తితో చేసినటువంటి మహోన్నతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు నిజంగా ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక్కడ స్థాపించడము ప్రముఖ ఉద్దేశము ఏమిటంటే, ఈ రాష్ట్ర నాయకత్వంలో ఏపీ స్టేట్ కన్వీనర్గా ఉన్నటువంటి సుకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో మరింత విస్తృతము చేయటానికి మరొక్కసారి సమావేశమై కమిటీ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పార్టీ ఉండవలసినటువంటి ప్రధాన అంశం ఏమిటంటే, ఈరోజు కుగ్రామంలో అయితేనేమి, మన దేశంలో ఏ గ్రామం వెళ్ళేప్పటికీ దళిత జాతులు అట్టడుగు వర్గాలుగా నాశనకరమైనటువంటి జీవితంతో అభివృద్ధి నిరోధకులుగా జీవిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఈ అస్పృశ్యత అన్నటువంటిది వేళ్ళునుకొని ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యతను అధోత్పాతానికి తొక్కితే కానీ ఈ భారతదేశ ప్రగతి ఫలాలు జనాలకు అందవు. ఆ ఉద్దేశంతోనే ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తనదైన యొక్క జ్ఞానవంతమైనటువంటి దీపికతో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు దళిత జాతులను, దళిత స్త్రీలను అంటరాని వారుగా చూడడమే కాదు, అస్పృశ్యులుగా చూడడమే కాదు, వారిపై అనేక రకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దమనకాండలు జరుగుతున్నాయి, హింసా జీవితాన్ని ప్రజ్వలింపజేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. దీనికి శరఘాతము, దీనికి చివరి స్థానము కల్పించాలి అంటే, దీన్ని అట్టడుగు వర్గానికి దీని రూపం మాపాలి అంటే ఖచ్చితంగా ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారానే సాధ్యం అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విజయ సాధన, ఆశయ సాధన అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి స్థలములో కానీ జరుగుతున్నటువంటి హత్యలను నిరాడంకంగా అడ్డువేయటానికి, హత్యలను అడ్డువేయటానికి, భూ కబ్జాలను అడ్డువేయటానికి ఇది హితోధికంగా సహాయపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా ఈ సమైక్యతలో, సంఘటిత శక్తితో మీరంతా చేయూతనివ్వగలిగితే నంద్యాల జిల్లా మేకల లింగస్వామి అధ్యక్షుడిగా మరింత బలోపేతము చేసి, ఎవరైతే అవసరం ఉందో, ఎవరైతే దౌర్భాగ్య స్థితిలో కొనసాగుతున్నారో, ఎవరైతే నీచమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చేయూతనివ్వటానికి మీ అందరి కృషి మరింత బలీయం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంచుతూ ఇంతటితో సమావేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఇక్కడ సహకరించినటువంటి శ్యాము గారికి, ధర్మరాజన్ గారికి, యేష్టోత్తం గారికి, మరి కర్నూలుకు వచ్చిన కమిటీ అందరికీ, స్టేట్ కమిటీకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్నాడు.